చాలామంది లేజీ స్టూడెంట్స్ ఉంటారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే ఇమాజినేషన్ చేసుకుంటారు. మనం అంతకుముందు ఒక వీడియోలో కూడా చేసాము. వాళ్ళకి వాళ్ళు ఇమాజినేషన్ చేసుకొని లైఫ్లో ఎటు కాకుండా పోతారు, ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి మోటివేషన్ క్లాస్ ఇస్తారు? మరొకటి ఎప్పుడునంటే లేజీకి ఇంకొక వర్డ్ యాడ్ అవుతుంది, అదే ఓవర్ కాన్ఫిడెన్స్. లేజీగా లేనివాడికి ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండడం, ఇది చేసేస్తా అది చేసే అంటే లేజీగా ఉన్నవాడికి జనరల్గా ఆ పదం కరెక్ట్గా కలుస్తుంది అండి, మొగుడు పెళ్ళల్లాగా. ఆ లేజీనెస్ ఉన్నవాడికి ఏమవుతుందంటేనండి ఎక్కువ వర్క్ చేయడు కదా, బట్ డ్రీమ్స్ ఉంటాయి కదండి, ఇమాజినేషన్స్ ఉంటాయి. అది డౌన్ చేసేయడానికి మనసు ఒప్పుకోదు కదా, వర్క్ చేయడు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న వర్డ్ వస్తుంది. ఎప్పుడైతే ట్రయాంగిల్ లాగా ఈ మూడు కలిసినాయో నాశనం అయిపోయినట్టేవాడు. కాన్ఫిడెన్స్ ఎవరికి ఉంటుంది అంటే, బట్ ఈ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్న ప్రతి వాడు కాన్ఫిడెంట్గా ఉన్నానంటాడు మళ్ళీ. అదొకటి లేజీ విత్ కాన్ఫిడెన్స్ కాంబినేషన్ వాళ్ళలో ఉండదు. తెలుగు పేరెంట్స్ ఏమనుకుంటారంటే ఇటు లేజీగానే ఉన్నాడు బట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సార్ ఇటు అంటారండి వీళ్ళు. బట్ రాంగ్ వర్డ్ అండి, కాన్ఫిడెంట్ కాదు, అది ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాడని చెప్పడానికి వాళ్ళకి తెలియక దాన్ని సరిగా అండర్స్టాండ్ చేసుకోలేకపోవడం వల్ల, అంటే ఆ మెకానిజం అండర్స్టాండ్ చేసుకోలేరు అంతే వాళ్ళు, అంతే కదా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవడన్నా లేజీగా ఉన్నాడు అనుకోండి, నాడు చెప్పి ప్రతి మాట కాన్ఫిడెంట్గా అనిపిస్తూ ఉంటుంది నీకు, ఎందుకంటే నాడు ఇమాజినేషన్లో బతుకుతూ ఉంటాడు కదా, గట్టిగా మాట్లాడతాడండి వాడు. చాలా మంది ఇమాజినేషన్ ఉంటారు కదండి, వాడు మాట్లాడిన మాటలు విని గమ్ముని నీకు అనుకుంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సార్ మా వాడు. కాన్ఫిడెంట్గా వర్క్ చేస్తాడని చెప్పడం పేరెంట్, కాన్ఫిడెంట్గా ఉన్నాడు అంటాడు. సో ఈ కాన్ఫిడెన్స్కి ఎందుకంటే ఇన్ఫీరియారిటీని తప్పించుకోవడానికి ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ని యాడ్ చేస్తాడు అనమాట, అంతే కదండి. మీకు సరిగ్గా వర్క్ రాదనుకోండి, మీరు కష్టపడలేదు అనుకోండి, అయినా కూడా మీరు ఐడెంటిటీ కావాలి కదా మీకు, మీరు గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. కాన్ఫిడెంట్గా ఉన్నారన్న ఫీలింగ్ బిల్డ్ చేస్తారు కదా, అది ఓవర్ కాన్ఫిడెన్స్ అన్న పదాన్ని ఉంటుంది. కాన్ఫిడెన్స్ ఉండదన్న విషయం చెప్తున్నాను మీకు.